అసెంబ్లీ రాజకీయం వైసీపీకి అనుకూలంగా మారింది. ఈ సీటును తెలుగుదేశం కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ గరంగరంగా ఉన్నారు. అరకు నుంచి బీజేపీ అభ్యర్థిగా పొంగి రాజారావును రంగంలోకి దింపారు. కమలం బరిలో దిగిన ఈ స్థానంలో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టంగా మారింది. మొదట తెలుగుదేశం నుంచి అరకు టీడీపీ ఇన్ఛార్జ్ దొన్నుదొర సిఆర్ని చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. కొండతర సామాజిక వర్గానికి చెందిన దొన్నుదొర సిఆర్ 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిడారి శ్రవణ్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు. ఈ లెక్కను అంచనా వేసుకునే టీడీపీ దొన్నుదొరకు టికెట్ ప్రకటించిన మారిన పరిస్థితుల్లో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడం పొంగి రాజాను తెర మీదకు రావడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. రాజకీయం వైసీపీకి అనుకూలంగా మారింది. అరకు ప్రజల నిరసనలతో వైసీపీలో తొలుత సెగపుట్టిన అధికార పార్టీ అభ్యర్థిని మార్చి రాజకీయాన్నే తన వైపుకు తిప్పుకుంది. సిట్టింగ్ అయిన చెట్టి ఫాల్గునకు షాక్ ఇచ్చిన వైసీపీ అధిష్టానం స్థానిక నేతల అభ్యర్థనతో రేగం మత్స్యలింగాన్ని బరిలోకి దింపింది. హుకుంపేట జడ్పీటీసీగా ఉన్న రేగం మత్స్యలింగానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఫాల్గునతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీల మద్దతు పూర్తిగా ఉంది. వ్యతిరేకత తొలగడంతో పాటు ప్రతిపక్షం నిలబెట్టిన వ్యక్తిని ధీటైన వ్యక్తిగా మత్స్యలింగం నిలుస్తున్నారు. ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. Please subscribe .news.